ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా, ఎవరని తెలియంది. అవును, అమాయకురాలు ఊరుకోరా పెద్దోడా. పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి, పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది. ఆడదంటే అట్టగా ఉండాలరా. మీ మా అమ్మ నేను ఎలా కలిసామో తెలుసా? ఏమైంది తెలీదా? అది వాళ్ళ చేలోకి వచ్చేది, నేను మన చేలోంచి ఏలేసేవాడిని. ఆ తర్వాత చీ కొట్టేది, చాలా తిట్టేదిలే. మన మాత్రం తక్కువ తిన్నాం అనుకున్నామంటే. అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా? బాగా గడ్డం వేసినప్పుడు చూసి వెళ్ళేసేవాడిని. ఆ గడ్డం సాటుకు వచ్చేది. ఆ తర్వాత లేదరా, ఆ తర్వాత ఏముందరా, మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు. ఇదేంటో ఇది మాటలోనే వస్తుంది. అమ్మా, దీనికి 100 లక్షలు. ఇది నీకోసం వస్తుంది, దీని వదలదు. నా కోసం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు వెళ్ళేసావో అది ఎప్పుడు చీకొట్టిందో. నాకు కొంచెం పని ఉంది, వస్తాను. తొందరగా ఉండు. కృష్ణయ్య, ఏటే చూడు కృష్ణయ్య, నాకు కావాల్సింది దొరకకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది. నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైర్లా చక్కని మనసున్న మనిషి అనిపించింది. నా మనసుకు నువ్వే కావాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏటి? మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. ఐ లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పొచ్చినట్టున్నావు. నీ దారి నువ్వు చూసుకో. అలాగే, నేను ఈ గట్టు మీద వెళ్తాను. మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను. మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు. అమ్మాయి, నీ గట్టు మీదకి వచ్చాడు. మలుపు తిరగ మళ్ళీ ఏడుతాడు. అరే, ఏమిటలా సూతూ ఉండిపోయారు? చెరుకు చేను చాటుంటే తగదిమిట, ఇరుకు ఇరుకు చోటుంటే తగ చెనుట, సందగాలి సందగాల తగ్గినట, సందులేని సంబరాల తగితట, పొద్దరగని ముద్దులతో తగదిమి తగ తదిగిన తగ తగ చెను తగ తగిట తగిట. చెరుకు చేను చాటుంటే తగదిమిట, ఇరుకు ఇరుకు చోటుంటే తగ చెనుట, సందగాలి సందగాల తగ్గినట, సందులేని సంబరాల తగితట, పొద్దరగని ముద్దులతో తగదిమి తగ తదిగిన తగ తగ చెను తగ తగిట తగిట. నల్లనాగులాగా మొగలి పూలవాలు జడా, నడుం మీద ఆడుతుంటే నాకేదో దడదడా, కోక కొంగు దాటే నీ సోకు పొంగు చూసి తిక్క తిక్క గుంది నాకు దిక్కు తోచకుంది. కోక కొంగు దాటే నీ సోకు పొంగు చూసి తిక్క తిక్క గుంది నాకు దిక్కు తోచకుంది. చెరుకు చేను చాటు
చోటుంటే తకదిమిత, ఇరుకు ఇరుకు చోటుంటే తక చెలుత, సందగాలి సందగాల కద్దినక, సందులేని సందగాల తకిటక, తక పొద్దరగని ముద్దులతో తకదిమి తక తదిగిన తక తక చును తక తకిట తకిట. బిర్ర బిగిసి కిరెక్కిస్తున్నారే, కయ్యానికి కాలు దూబి నన్ను కౌగిస్తున్నారే. వెచ్చవెచ్చనైన గాలి ఒళ్ళు తడుముతోంది, కొంటి కోరికేదో నన్ను వెంట తరుముతోంది. వెచ్చవెచ్చనైన గాలి ఒళ్ళు తడుముతోంది, కొంటి కోరికేదో నన్ను వెంట తరుముతోంది. చెరుకు చేను చాటుంటే తకదిమిత, ఇరుకు ఇరుకు చోటుంటే తక చెలుత, సందగాలి సందగాల కద్దినక, తద్దినక, సందులేని సందగాల తకిటక, తకిట తక పొద్దరగని ముద్దులతో తకదిమి తక తకదిమి తక తక చును తక తకిట తకిట, తకదిమి తక తదిగిన తక తక చును తక తకిట తకిట. ఏరా పొద్దుననగా వస్తున్నాను తెలుసు కదా, రేవు దగ్గరికి ఎందుకు రాలేదు? అంత పొగరెక్కిందా నీకు? కాదన్నయ్య, పొద్దున్నే కోడి కూసి ఎలాగ లెగుద్దాం కదా అని కోడిని మంచం కింద ఎందుకు పడుకున్నాను. తినమరిగిన కోడి కదా, గుర్రెట్టి నిద్రపోయి 11 కూసింది. తప్పు నాది కదన్నయ్య, కోడిది. కోడెప్పుడు సరిగ్గానే కూస్తుందిరా, నీ బుర్రే సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. అవును, అమ్మాయి వచ్చి 4 రోజులైంది కదా, రోజుకు 2 టెలిగ్రాములు ఇమ్మన్నాను, 4 రోజులైనా ఒక టెలిగ్రామ్ రాలేదే? ఈ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ లేదా? ఎక్కడి నుంచి ఉంది టెలిగ్రాము? అవునరా, నీలాంటి సన్నాసులంతా ఊరి ప్రెసిడెంట్లు అయితే ఇంతే మరి. చూసారా? హలో డాడీ, హౌ ఆర్ యు? అరే మన టింకుని కూడా తీసుకొచ్చారా? అవునమ్మా, ఇలాంటి మనుషులు నమ్ముకోవడం కంటే ఆ కుక్క నమ్ముకోవడం చాలా మంచిదమ్మా. ఏమా, సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మీ సన్నాసి బాబాయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అవునులే, పొద్దునే వస్తున్నాను తెలుసు కూడా రేవుకు బండి పంపునాడు, నిన్నెట్లా చూసుకుంటాడు? డాడీ అదేం కాదు, బాబాయ్ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకోవడం లేదు. చూసారా? బాబాయ్ చూసుకోకపోతేనే నా గురించి నేనే చూసుకుంటున్నాను. డాడీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. నాకు చాలా ఇష్టమైన న్యూస్, అది మీకు ఇష్టమయ్యే న్యూస్. చెప్పమ్మా. నేను చెప్పిన వెంటనే ఓకే అనాలి. ఓకే? ఓ తప్పకుండా అంట. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఏంటి? మా నాన్నగారు వచ్చారు, నేను అన్ని విషయాలు చెప్పాను, ఆయన సరే అన్నారు. రేపు పొద్దునే మీ వాళ్ళందరం తీసుకుని మా బాబాయ్ ఇంటికి రండి. తాతోయ్ తాతోయ్, రూపాయలు బాబు వచ్చేసాయంట, అన్ని విషయాలు చెప్పేసిందంట. సరే అన్న అంట, రేపు మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి రమ్మంది. అలాగే అలాగే అంటే సరిపోతా? నీకేమన్నా పిచ్చెక్కిందంటే? ఆ అమ్మాయి బుద్ధిలోకి రమ్మంటే మనం బయలుదేరి వెళ్ళిపోవటం ఏంటి? ఇడి సూత అక్షరం ముక్కలేదు. ఆ అమ్మాయి అమెరికాలో చదువుకొచ్చింది. ఎవడు ఒప్పుకున్నా? నాన్న ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా ఎర్రోడా? చదువు కన్నా గుణం గొప్పదని, డబ్బు కన్నా ఆడంబరం లేని బతుకు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెద్దుతాంటే నువ్వు ఆపగలవా? దాన్ని బాగా ఆపగలరా? అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం? ఆ పాస్ పాలు ఎందుకు అవుతావు? అనుమానం పెడతావా? ఊరు వాడ అంతా బయలుదేరిస్తాను రా, ఏదో నా కొడక. బాజా భజనలతో సారే సీరలతో బయలుదేరుతావురా. ఇగో ఇంకా సుబ్బయ్య, రావణ, ఎవరు మీరు? తమరెవరు? ఒరే నల్లబాయ్, రే నల్లబాయ్. వస్తున్నా. ఏంటనే? వాళ్ళెవరో చందా కోసం వచ్చినట్టున్నారు, ఇచ్చి పంపు. ఏడ్చాడు. ఆడు మాకు ఇచ్చేదేంటి? కావాలంటే ఆడికి మేము పడేస్తాం. ఈ తాగులతో ఇల్లు నేసేయ్యాతవా? చూసారా? చూసావంటావేంటి? వాళ్ళెవరో చెప్పండి. నువ్వెవరో చెప్పు, ఆ తర్వాత మేము చెప్పాల్సింది చాలా ఉంది. ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం. మేము నోరెత్తామనుకోండి, ఎదుటోళ్ళు మూతలు రాసిందే. ఒరే నల్లబ్బాయ్ అన్నయ్య, పగటి వేషగాళ్ళ ఉన్నారు, ఒక పాత పంచెల సాపిచ్చి పంపించు. నువ్వు ఆగరా.
ఏంటయ్యో చూస్తుంటే ఊహరిచ్చిపోతున్నావు. నవ్వులాటకైనా ఒక అద్దుంటాలి. పగటాచకాలంటావు, సందాలంటావు. ఇయ్యానికి వచ్చాం కాబట్టి ఇవాళ నువ్వు బతికిపోయావు. ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు. నాన్న నువ్వు ఊరుకో నాన్న. ముందాన్ని ఊరుకోమని చెప్పు. ఊరుకోమని చెప్తాను. చూడండి, రూపమ్మాయి నాన్నగారితో మాట్లాడటానికి వచ్చాం. కొంచెం పిలవండి. పిలవే ఆయన్ని. నీ సంగతి ఏంటో ఆయనతో చెప్తాను. నేనే రూప తండ్రిని. ఏం కావాలి? వారే నువ్వేనా వీపోడివే? నువ్వని తెలియక 4 మాటలు ఎక్కువేశాను. అవును మరి, నక్క పక్కనున్న కుక్క కూడా నక్క దెబ్బలేదని ఆ నల్లూరు పక్కనున్న నీకు కూడా 4 మాటలు ఎక్కువేశాను. ఏమనుకోవద్దు. నువ్వైనా చెప్పొద్దేరా, దీపావళి నాడు దీపాలు అర్పేసే యాదవా. చూసారా? ఇంతకీ నాతో పనేంటి మీకు? చూడండి, వీడు మా అబ్బాయి. అదేనయ్యా నా మనవడు. వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం. అబ్బో, శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకట. చాలా తికమక పడ్డారులేండి. పెద్దలం అందరం కూర్చుని మాట్లాడుకుందామని వచ్చాం. ఇదిగా నా మనవడంటే అలాంటోడు ఇలాంటోడు అనుకున్నారేంటి? చాలా లెక్కలో మనిషి. ఏంటి వీడు నాకు అల్లుడా? అలేవాడు అయ్యా, నీ కూతురు మగుడు నీకు అల్లుడుగా ఏమవుతాడు? ఆ ఊళ్ళే ఈ పట్నం తిరుగుల్లో పడి వరుసలన్నీ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి లేచి నిలబెడతావా? ఏ నా ఎత్తంతో చూద్దాం అనుకుంటున్నారా? అలాగే చూడండి. రూపా, రూపా, ఏమి డాడీ, మీరు పిలిచారా? రూపా, వీళ్ళు నీకు తెలుసా? అవును డాడీ, నాకు తెలుసు. వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నిజమే డాడీ. అయితే నువ్వే వీళ్ళని పిలిపించావన్నమాట. అవును డాడీ, నేనే రమ్మన్నాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవును డాడీ, నేను ఒక రోజు ఫోటోలు తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళితే ఈ ముసలైన ఆయన మనవడు వాళ్ళ నాన్న కలిసి, మీ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి, మా ఊరి గుడికి వెళ్ళవేయాలి, చందా అడగాలి అన్నారు. వచ్చినప్పుడు చెప్తాను అన్నాను. నువ్వు వచ్చావు, నేను చెప్పాను. డాడీ, ఈ కుర్రాడు బాగా కరసం చేస్తాడు. ఈ ముసలైన మంచి కమెడియన్, డాన్స్ కూడా బాగా చేస్తాడు. అదే, మరి నువ్వు వాడిని ప్రేమించానన్నావని, పెళ్లి చేసుకుంటానన్నావని, ఆ విషయం మాట్లాడడానికి నా దగ్గరకు నువ్వు రమ్మన్నావని అంటున్నారు. ఎవరు? నేనా? వీణా? ఏమి డాడీ జోక్ చేస్తున్నావు? నేను జోక్ చేయడం లేదమ్మా. వీలైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై వచ్చారు. చూడు, వస్తారు. నా ఊరు ముందు ఆగలేకపోతున్నారు. ఇలాంటి గొడవలు చేస్తేనే చిన్నపోతారని వాళ్ళ లెక్క. ఇదిగా సూర్యుడు చంద్రుడు కనబడకపోవచ్చు కానీ నన్ను మీరేం చేయలేరురా. బాగా చెప్పావు బాబాయ్. మొత్తానికి మంచి పిచ్చివాళ్ళ మేడం. నువ్వు నన్ను ప్రేమించాలని చెప్పలేదు, మా తాతయ్య కాళ్ళెట్టుకుని బతిమాలేదు. రూపా, పరాశకాలాడుకో. మా తాతయ్య పరువంతా చంపుకుని నా కోసం మా ఊరినే పొలిమేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు. చెప్పు. అసలు ఏమి డాడీ వీళ్ళ గోల? నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా పిచ్చి పెట్టినట్టు అవుతారు? ఇవాళ ప్రధానానికి రమ్మని నువ్వు కాదు, నా మొహం చూసి చెప్పు. నీ మొహం చూస్తే నాకేమన్నా భయమా? మీ ఇద్దరి మొహాలు చూసి నేను చెప్తున్నాను, మీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం. ఏమిట్రా అబద్ధం? అబద్ధం. ఏమిట్రా దౌర్జన్యం చేస్తున్నారు? ఒక్క సెకండ్ లో మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్ చేస్తారు. ఏమయ్యా ఇంకా నిలబడున్నావు? జరిగింది చాలదయా? ఊరందరూ తీసుకొచ్చావు కదయా, వాళ్ళ ముందు నా పరుగు తీసావు కదయా. తూ అని ఉమ్మేసడానికి సిగ్గులేదయా? నడవయ్యా, నడవయ్యా, నడు నడు. నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్ని కల్లాపు చల్లాను. చాలా నన్ను పిచ్చిదాన్ని చేసి నా ముఖాన్ని బుక్క చల్లుతారా? మీరు తెచ్చిన పసుపు కుంకాలు మీ ముఖం మీద చల్లాను. అందంగా ఉంది కదా? జన్మ జన్మలకి మీ తల లేవకుండా చేశాను. బుద్ధి తెచ్చుకునే బ్రతకండి. పిల్ల కాకేం తెలుస్తుందిరా ఉండేలు తెప్ప. ఇదిగో తగిలి బుర్ర తిరిగిన రోజున తెలుస్తుంది ఈ తాత మనవల దెబ్బ అంటే ఏమిటో. రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు బతడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబులు అయినా చెబుతారు. రేయ్, అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెబుతున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చే లోపుగా నా మనవడి చేత దాని మెడలో తాళి కట్టిస్తాను. ఆ పసుపట్టలతోనే వీళ్ళొద్దరి చేత ఆ చేను కోయిస్తాను.